యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా గురువు గారిని నేను కలవకూడదా? నాకు స్వేచ్ఛ లేదా? చెప్పు, మాట్లాడు. అలా కాదు శివాని. మాట్లాడుకు. నువ్వు నన్ను కలిసినప్పటి నుంచి నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను. నా గురువు గారిని నేను కోల్పోయాను. నా జీవితంలో అన్నింటినీ కోల్పోయాను. అలా అనొద్దు శివాని. నేను నీ జీవితంలో సుఖ సంతోషాల్లో ఉండాలనే కదా కోరుకుంటున్నాను. ఎప్పుడు నీకు హాని కలిగించే పని చేయలేదు. అలా అని నువ్వు అనుకుంటున్నావు త్రిషు. ప్రతి క్షణం దుఃఖిస్తుంది నేను కదా. నన్ను పెళ్లి చేసుకొని నా ప్రేమని దక్కించుకున్నాననుకున్నావా? కానీ నేను నీతో వేసిన సప్తపది నాకు ముళ్ళదారిలా అనిపిస్తుంది. ముళ్ళు కేవలం కాళ్ళకే కాదు, నా మనసుకి కూడా గుంజుకున్నాయి. నువ్వు కట్టిన తాళి నాకు బూరైపోయింది. ఇష్టం లేకుండా కట్టించుకున్న తాళితో ఒక ఆడది పడే బాధ తెలుసా? ఎవరు ఎంత ఓదార్చినా తను మామూలు మనిషి అమ్మలేదు. ఆమె మాటలు వేరే వాళ్ళకి గుచ్చుకోవచ్చు, కానీ ముందు ఆమె మనసుకి గాయమవుతుంది. నన్ను కలిసినప్పటి నుంచి నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను తెలుసా? నా గురువు గారిని కోల్పోయాను. నేను నీతో వేసిన సప్తపది నాకు ముళ్ళ దారిలా అనిపిస్తుంది. ఎందుకు శివాని? ఎందుకు నా మీద నీకు ఇంత కోపం? నేనేం చేశాను? నేను నీకు ఏ విషయంలోనూ అడ్డు రాలేదే. నేను ఎప్పుడైనా నీ సంతోషాన్ని కదా కోరుకున్నాను. నువ్వు నవ్వుతూ ఉండాలని ప్రతి క్షణం కోరుకునేవాడిని నేను. శివానికి కోపం రావడానికి కారణమే త్రివిక్రమ్. వాడి వల్లే ఇదంతా జరుగుతుంది. వాడు నా మీదున్న కోపంతో శివాని నాపాడు. వాడు రాకుండా ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు. వాడికెందుకో ఇంత కోపం. నేనేం చేశాను వాడికి? నన్ను శివాని కోపగించుకున్న ప్రతిసారి ఇతనే ఏదో ఒకటి చేస్తున్నాడు. ఈ త్రివిక్రమ్ వల్లే శివాని నన్ను అపార్థం చేసుకుంటుంది. నేను శివాని ఒకటవ్వలేకపోతున్నాను. ఏం చేయాలి నేను? ఏం చెయ్యాలి? పరమేశ్వర, ఏం జరుగుతోంది ఇక్కడ? నీకన్నీ తెలిసి చూస్తూ ఊరుకుంటున్నావా? గురుదేవ ఈ స్థితికి ఎవరు కారణం? ఆ దుష్ట శక్తి ఎవరు? నీ సన్నిధిలోనే అంతా జరుగుతున్నా కూడా నువ్వు ఏం చేయకుండా అలాగే ఉన్నావు కదా. నీకేమైనా నా మీద కోపమా? నేను నీకు ఏం అన్యాయం చేశాను? చెప్పు పరమేశ్వర, చెప్పు. నా నుండి నా ఆదిశేష దూరం అయ్యాడు. ఆయన వెతుక్కుంటూ నేను ఈ భూమి మీదకి వచ్చా. నా మెళ్ళో తాళి కట్టి ఆ త్రిశూల్ నా ఆదిశేషని సంపూర్ణంగా దూరం చేసేశాడు. ఇప్పుడు నాకు ఏదో విషయం చెప్పాలని భూమి మీదకి వచ్చిన గురుదేవునికి కూడా నాకు దూరం చేశావు. నన్ను సంపూర్ణంగా ఆరాధన చేశావు. నేను నీకేం చేశాను పరమేశ్వర, చెప్పు. అలాగే నేనేదో పాపం
చేశాను అనుకుందాం. కానీ కానీ గురుదేవ నీకు ఏ పాపం చేశాడు? ఆయన ఏ జీవికి కీడు జరగాలని కోరుకోడు కదా. ఆయన ప్రాణాలు తీసింది ఎవరు? ఎవరో చెప్పు. గురుదేవ ఎంతో శక్తివంతులు. ఆయనకి సిద్ధించిన శక్తులు అంత సులభంగా ఆయన ప్రాణాల్ని పోనివ్వవు. లేదు, నేను నా గురుదేవుని కాపాడుకుంటాను. నా శక్తులన్నీ దారిపోసైనా సరే ఆయన నిన్ను రక్షించుకుంటాను. గురుదేవా, గురుదేవా మాట్లాడండి. నా శక్తి అంతా ఆయన దేహంలోకి చేరినా ఆయనకి ప్రాణం రావట్లేదేంటి? ఇదేంటిది? నా శక్తులన్నీ ఆయనకి దారి పోసినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. అంటే నేను నా గురుదేవుని కోల్పోయానా? ఆయన నాకు దూరం అయ్యాడా? లేదు లేదు, నేను గురుదేవుని దూరం కానివ్వను, దూరం కానివ్వను. ఏదో నిజం చెప్తానని వచ్చారు కదా, చెప్పండి గురుదేవా, మాట్లాడండి. మీరు చెప్పే నిజం వినటానికి నేను అక్కడి నుంచి వచ్చాను. మాట్లాడండి గురుదేవా. మీరు చెప్పేది తూచా తప్పకుండా పాటిస్తాను గురుదేవా. ఏదో త్రిశూల్ త్రివిక్రమ్ అని చెప్పారు కదా, వాళ్ళిద్దరి గురించి ఏం తెలిసింది మీకు? ఏం విషయం అది? చెప్పండి గురుదేవా, మాట్లాడండి. నన్ను ఒంటరిని చేసి వెళ్ళకండి గురుదేవా. నాకంటే ఎవ్వరూ లేరు. నన్ను అనాథని చేయకండి గురుదేవా, అనాథని చేయకండి. మాట్లాడండి. పరమేశ్వర, దయచేసి గురుదేవుని బతికించు, బతికించు పరమేశ్వర, బతికించు. శివాని, ఆపు నీ ప్రయత్నం. త్రికాల సామాన్యుడు కాదు. అతనికి ఉన్న అమోఘమైన శక్తుల వల్ల ఎలాంటి దుష్టులనైనా ఎదిరించవచ్చు. మరి ఎందుకు ఆయన ప్రాణం తిరిగి రాలేదు? దానికి కాలం కలిసి రావాలి. గురుదేవ, గురుదేవ ప్రాణాలతో తిరిగి వస్తారా? ఖచ్చితంగా. ఆయన నీకేదో నిజం చెప్పాల్సి ఉంది. అతనికి పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. అది పూర్తి చేయటానికైనా ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన ఆత్మ దేహాన్ని వదిలేసి ఉండవచ్చు, కానీ ఆత్మ చుట్టూ సంచరిస్తూ ఉంటుంది. దానికి ముక్తి లేదు. అది త్రికాలుడికి శివాని ఇచ్చిన వరం. నాగపంచమి రోజు ఆయన ఆత్మ మళ్ళీ దేహాన్ని చేరుతుంది. త్రికాలుడి దేహం మళ్ళీ మునుపటిలా అవుతుంది. నాగపంచమి రోజున మళ్ళీ గురుదేవ తిరిగి వచ్చేస్తారా? నా మాటలు అక్షరాల సత్యం. కానీ నాగపంచమి వరకు ఆయన దేహాన్ని నువ్వు రక్షించాలి. ఆ పని నేను చూసుకుంటాను. గురుదేవ తిరిగి వస్తారు అంటే నేను దానికి ఏమైనా చేస్తాను. అలాగే నాగుల పంచమి వరకు ఓపికతో ఉండు. దుఃఖించవద్దు. నీకు మంచి జరుగుగాక. గురుదేవ దేహాన్ని నిద్రపుచ్చడానికి ఇంతకంటే మంచి స్థలం వేరేది దొరకదు. అవును, ఈయన దేహానికి చంద్రమౌళీశ్వరుడే కాపలాగా ఉంటాడు. అవును, ఈ శివలింగం ముందే గురుదేవ దేహాన్ని దాచిపెడతాను. ఇది శ్రేష్టం కూడా. పరమేశ్వర, గురుదేవ
మహాదేవ దేహాన్ని నీకు అప్పగించేశాను. నాగపంచమి రోజున ఆయన ఆత్మ దేహం కలిసి ఆయన తిరిగి వస్తారు. అప్పటిదాకా నువ్వే ఆయన్ని కాపాడాలి. ఆయన చెప్పే నిజం వినటానికి నేను నాగపంచమి రోజు వరకు ఖచ్చితంగా ఎదురు చూడాలి. ఎదురు చూస్తాను. శివాని, జ్యూస్ తీసుకో. శివాని, నీకే చెప్పేది, జ్యూస్ తాగు. నాకొద్దు. శివాని, అన్నం కూడా తినలేదు, జ్యూస్ కూడా తాగకపోతే ఎలా? తాగు ప్లీజ్. నాకు వద్దు అని చెప్తున్నాను కదా. ఇప్పుడు నువ్వు తాగి తీరాల్సిందే. త్రిశూల్, నాకు జ్యూస్ కావాల్సి వస్తే నేనే తీసుకుని తాగుతాను. ఎవరు బలవంతంగా తాగించాల్సిన అవసరం లేదు. ఇదంతా శివాని తప్పు కాదు, వాడిదే. అంతా త్రివిక్రమ్ వల్లే జరిగింది. శివాని మనసుని పాడు చేస్తున్నాడు వాడు. చా. హాయ్ మామ్. హాయ్ రీనా. త్రివిక్రమ్, మామ్, నేనే మామ్. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడున్నావు 2 రోజులు? ఇక్కడే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను మామ్. అల్లుడు, నువ్వు రాలేదని అక్క ఎంత టెన్షన్ పడిందో తెలుసారా? నేను కూడా అంతే. 2 రోజుల నుండి సరిగ్గా భోజనం కూడా చేయలేదు. అన్నయ్య, ఎన్నిసార్లని కాల్ చేయాలి? ఎందుకు కాల్ రిసీవ్ చేయలేదు నువ్వు? సారీ రీనా, సారీ మామ్. ఇన్ని రోజులు బుర్రలో ఏవేవో పెట్టుకొని కేవలం చెడ్డగానే ఆలోచించాను. త్రివిక్రమ్, ఏమైందిరా? తెలీదు నాన్న. నేను చేస్తున్నది తప్పు అని నాకు అర్థమైంది. ఆ రోజు గుడిలో అలా చేసి ఉండాల్సింది కాదు. నేను మీ అందరినీ బాధ పెట్టాను. దయచేసి నన్ను క్షమించండి. త్రివిక్రమ్, నువ్వు క్షమాపణ అడుగుతున్నావా? అవును మామ్. మొన్న ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నా ఫ్రెండ్ రూమ్లోనే ఉన్నాను. బయటికి అస్సలు వెళ్ళలేదు. అప్పుడే నాకు అర్థమైంది మామ్, నేనేం తప్పు చేశాను అన్నది. మామ్, ఇంకెప్పుడు అలా చెయ్యను. నేను మారిపోయాను. దయచేసి నన్ను క్షమిస్తారా? మామ్, ఇంకెప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను. ఇంతకు ముందులాగే ఉంటాను. త్రివిక్రమ్, నువ్వు మారాననడం ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మీ అమ్మకి ఇది చెప్తే ఎంతో సంతోషపడిపోతుంది. నాన్నా, తర్వాత అమ్మకు కూడా ఫోన్ చేస్తాను. సరే. మామ్, త్రిశూల్ ఎక్కడ కనిపించట్లేదు. నేను తనతో మాట్లాడాలి. త్రిశూల్కి కూడా సారీ చెప్పాలి మామ్. తను ఇంట్లో లేడు. తను ఇంకా వదిన భైరవగిరి గుడికి వెళ్లారు. పూజ కోసమని వెళ్లారు. ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఇక వచ్చేస్తూ ఉంటారు. అవునా? తను వచ్చాక చెప్పండి మామ్. హలో అమ్మా. హలో త్రిశూల్, పూజ అంతా బాగా జరిగిందా? జరిగిందమ్మా. నేనెందుకు ఫోన్ చేశానో తెలుసా? త్రివిక్రమ్ ఇంటికి రాలేదు అన్నాను కదా, వాడొచ్చేశాడ్రా. నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. త్రిశూల్, ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? త్రివిక్రమ్ చాలా మారిపోయాడు. నీకు శివానికి పెళ్లి అయినప్పుడు ఉన్న త్రివిక్రమ్ వేరు, ఇప్పుడు ఉన్న త్రివిక్రమ్ వేరే అని అనిపిస్తుంది. కొంచెం కూడా కోపం లేదు. ఎంత బాగా మాట్లాడుతున్నాడో తెలుసా? చేయాల్సిందంతా చేసేసి అక్కడికి వెళ్ళి అమాయకుల్లాగా బిల్డప్ ఇస్తున్నాడు అనమాట. నీ గురించి కూడా అడిగాడు. గుడికి వెళ్లారు అని చెప్పాను. జాగ్రత్తగా సంతోషంగా ఉండమని చెప్పమన్నాడు. నా ప్రశాంతత అంతా చెడగొట్టేసి సంతోషంగా ఉండమని చెప్పాడా? ఎందుకు త్రిశూల్ ఏం మాట్లాడడం లేదు? త్రివిక్రమ్ మారిపోయాడంటే నీకు సంతోషంగా లేదా?
సంతోషంగానే ఉందమ్మా. వాడు మారిపోయాడు కదా, నాకదే చాలు. మీరు కూడా తొందరగా తిరిగి వచ్చేయండి. జాగ్రత్త. చిన్నప్పటి నుంచి నా జీవితంలో ప్రతి దానికి అడ్డు వస్తూనే ఉన్నాడు. ఫస్ట్ స్నేహితుడు అని అతనికి సేవలు చేశాను. తర్వాత అన్న అని తను ఏమన్నా సరే నేను భరిస్తూ వచ్చాను. కానీ అతను మాత్రం నా జీవితం మీద పగ పెంచుకుంటూనే వస్తున్నాడు. నా సమస్యలన్నిటికీ వాడే కారణం. నా జీవితాన్ని పాడు చేసేస్తున్నాడు వాడు. ఛే! త్రివిక్రమ్, ఎలా ఉన్నావురా? ఎక్కడికి వెళ్ళావురా? ఇన్ని రోజులు ఇంటికి ఎందుకు రాలేదు? రావాలి అనిపించలేదు. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో తెలుసా? మీ అమ్మ నిన్ను ఎన్నిసార్లు అడిగిందో తెలుసా? తనకు ఒకసారి ఫోన్ చేయరా. నువ్వు ఇంటికి వచ్చిన విషయాన్ని తనకి చెప్పు. తాను గర్భిణి కదా, ఈ సమయంలో తాను సంతోషంగా ఉండాలి. నువ్వు ఫోన్ చేస్తే తాను చాలా సంతోషపడుతుంది. నేనే ఫోన్ చేసి ఇస్తాను, నువ్వు మాట్లాడు, లేకపోతే నువ్వు మర్చిపోతావు. ఫోన్ ఏం చేయాల్సిన అవసరం లేదులే. ఎందుకురా అలా మాట్లాడతావు? చూడు, తానెప్పుడు నీ గురించి ఆలోచిస్తోంది. గర్భిణి కూడా. తనని బాధ పెట్టకూడదురా. నా గురించి ఎందుకు ఏమీ ఆలోచించరు? కొడుకు సరిగ్గా ఇంటికి రావడం లేదు, ఎవరితోనూ మాట్లాడలేదంటే ఆలోచించకుండా ఉంటారా ఏంటి? ఆలోచించి తీరుతారు. కన్న కొడుకురా నువ్వు. అది ఇప్పుడు తెలిసిందా? నీకు కావాల్సినప్పుడు మాత్రం సంబంధాలన్నీ గుర్తుకొస్తాయి. నేను బాధపడుతూ ఉన్నప్పుడు ఎవరైనా కొంచెమైనా కన్సర్న్ చూపించారా? ఎవ్వరూ ఆన్సర్ చేయరు. ఆన్సర్ చేయడం కాదు, సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వరు. ఎందుకురా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను నాన్న. మీరు చేసింది కూడా ఇదే కదా. మీరందరూ కలిసి శివానీని నా నుండి దూరం చేశారు. నీ మనసులో నుండి దాన్ని ఇంకా తీసేయలేదా? నువ్వు మర్చిపోయావని చెప్పావు కదరా. అయ్యాను, అవుతున్నాను. ఇక నుండి నిజంగా పాత త్రివిక్రమలాగా ఉండవు కదా? అవునా అన్న, ఇక నుండి కొత్త త్రివిక్రమ్లా ఉంటాను. ఇక నుండి అన్నీ కొత్తే. నేను మాట్లాడే మాటలు, నేను చేసే పనులు అన్నీ కొత్తగానే ఉంటాయి. త్రివిక్రమ్, నువ్వేమీ ఆలోచించుకో. అంతా మంచి జరుగుతుంది, మంచే జరుగుతుంది. శివాని, లగేజ్ అంతా కార్లో పెట్టాను రా. అమ్మా, వదిన ఇంకా త్రిశూల్ అనే వచ్చారు. మీరిద్దరూ వచ్చేసారా? రాలేదని ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. త్రిశూల్, దేవుడి దర్శనం ఎలా జరిగిందిరా? బాగా జరిగిందన్న. శివాని, నువ్వు అనుకున్న పూజ నెరవేరిందా? వదిన, ఎందుకేమీ మాట్లాడడం లేదు? డల్గా ఉన్నారు, ఏమైంది? ఏమీ లేదు. త్రిశూల్, శివానికి ఏమైందిరా? ఎందుకు అలా ఉంది? తెలీదు నాన్న, ఏం అవ్వలేదని తనే చెప్తుంది కదా. ఇద్దరూ ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రీనా, పని వాళ్ళకి చెప్పి ఇద్దరికి జ్యూస్ ఇవ్వమని చెప్పు. అలాగే అమ్మా. శివాని, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అమ్మా. అమ్మా, త్రివిక్రమ్ బ్రో ఎక్కడ? వాడు రూమ్లో ఉన్నాడు. ఎందుకు? ఏం లేదు, ఊరికే మాట్లాడొద్దామని. ఇప్పుడే నీ గురించి అడిగి వెళ్ళాడు. నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఇద్దరూ కలిసి గోల్ చేయకండి, సంతోషంగా ఉండండి. సరే అమ్మా. హాయ్ త్రిశూల్, ఎప్పుడొచ్చావురా? ట్రిప్ ఎలా జరిగింది? సారీ 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 హనీమూన్ ఎలా జరిగింది? డిడ్ యు ఎంజాయ్? ఎంత ధైర్యం రా నీకు? ఆ? చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అమాయకుల్లా నటిస్తున్నావా? మానవత్వం ఉందారా నీకు? హే బ్రో, ఎందుకురా ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను నిన్ను? రెడ్ హ్యాండెడ్ రా దొరికిపోయారా నువ్వు నాకు? ఆ? ఏం అవ్వలేదు అన్నట్టు నాటకం చేయకు. అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళని నమ్మించవచ్చు, నన్ను కాదు. అబద్ధమా? నేనెక్కడ అబద్ధం చెప్పాను రా? నా కోపాన్ని టెస్ట్ చేయొద్దు నువ్వు.